కమిషన్ ఏదైనా చేయదలుచుకుంటే, ఎవరినైనా ఆదేశించదలుచుకుంటే అది ప్రభుత్వాన్ని ఆదేశించాలి. ఇవాళ మహిళల ప్రయాణం అపహాస్యం అయ్యే పరిస్థితి, ఇవాళ మహిళల ప్రయాణం నవ్వుకునే పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చింది? దాపురించింది ఎందుకు పరిస్థితులు? బస్సుల సంఖ్య పెంచమని, బస్సులను పెంచమని, ఫ్రీ బస్సులు ఇవ్వడమే కాదు, బస్సుల సంఖ్య పెంచమని మొట్టమొదట మహిళా కమిషన్ చేయాల్సింది ప్రభుత్వాన్ని ఆదేశించాలి. ఇవాళ మహిళలు కొట్లాడుకుంటున్నటువంటి, సికలు పట్టుకుంటున్నటువంటి వీడియోలు, ఒక మహిళల ప్రయాణం అంటే నవ్వుకునే స్థితి. ఇవాళ కేటీఆర్ గారు ఏదైతే మాట్లాడిందో నిందాస్తుతి శ్రీరామచంద్రుణ్ణి తాను ప్రశ్నించిండు రామదాసు. ఎవడబ్బా సొమ్మని కులుకుతూ ఉన్నావు రామచంద్ర అని శ్రీనాథుడు పరమశివుణ్ణి ప్రశ్నించిండు. పరమేశ గంగ విడుము పార్వతి చాలునన్నాడు. సిరిగల వానికి చెల్లును తరుణులు 16,000 తగపెండ్లాడన్ తిరుపమునకిద్దరాన్రా పరమేశ గంగ విడుము పార్వతి చాలు అన్నాడు. అక్కడ తిట్టు లేదు, అక్కడ పరమశివుని నిందించలేదు, ఆయన స్తుతించిండు. ఆ దుఃఖంలోంచి, ఆ కరువులోంచి వచ్చినటువంటి దుఃఖంలోంచి ఆ మాటలు వచ్చినాయి. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా తెలంగాణ ఆడబిడ్డల ప్రయాణము నవ్వుల పాలవుతుంది, అపహాస్యం పాలవుతా ఉన్నది అని ఒక బాధతోని, ఒక దుఃఖంతోని బస్సుల సంఖ్య పెంచమనే సందర్భంలో వచ్చిన మాట అది. అయినప్పటికీ తను చాలా హుందాగా, చాలా గౌరవంగా మహిళల్ని గౌరవించేవాడు కాబట్టి ఆయన క్షమాపణలు చెప్పిండు. అసలు అయితే చెప్పాల్సిన అవసరం లేకున్నప్పటికీ క్షమాపణలు చెప్పిండు, మాటల్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ ముఖ్యమంత్రి గారు మాత్రం అడుగడుగున మహిళల్ని అవమానిస్తూ ఉన్నాడు, అటు అసెంబ్లీలో అవమానిస్తూ ఉన్నాడు, ఇటు బయట అవమానిస్తూ ఉన్నాడు. సంఖ్య పెంచకుండా మహిళల ప్రయాణాన్ని, మహిళల బతుకుల్ని అంగట్లో పెట్టిండి. ఇవాళ ఇది దారుణం. ఈ ప్రభుత్వం ఏ రకంగా కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. వాళ్ళు ప్రతి 18 సంవత్సరాల నిండిన మహిళలకి వాళ్ళు ఇస్తామన్న పెన్షన్ ఏదైతే ఉన్నదో ఆ భృతి ఇవ్వడం లేదు, అలాగే బస్సుల సంఖ్య పెంచడం లేదు, అలాగే వాళ్ళ బతుకమ్మ పండుగ దగ్గరకు వచ్చింది, ఏవి చీరలకు సంబంధించినటువంటి ఇదే లేదు. తెలంగాణ ఆడబిడ్డలందరికీ, కోట్లాది మంది మహిళలకి, స్త్రీలకి బతుకమ్మ చీరలను ఇచ్చి ఉందాగా ఆడబిడ్డల్ని గౌరవించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని పథకాలు, ఇవ్వనన్ని పథకాలు మహిళలకు సంబంధించి కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు మహిళల్ని చాలా గౌరవించారు.